Hi dear aspirants, welcome to Wisdom IS Academy. సో ఈ క్లాస్లో మనము సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్నటువంటి స్పేస్ టెక్నాలజీ అనేటువంటి ఒక టాపిక్ గురించి తెలుసుకుందాం. సో స్పేస్ టెక్నాలజీ, భారత అంతరిక్ష వ్యవస్థ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ స్పేస్ టెక్నాలజీలో ఏం తెలుసుకోవాలా? సో స్పేస్ టెక్నాలజీ దీన్ని అంతరిక్ష రంగము లేదా అంతరిక్ష వ్యవస్థ అని అంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్పేస్ టెక్నాలజీలో మనము అసలు స్పేస్ అంటే ఏంటి, దీన్నే అంతరిక్షం అని అంటాం. అదేవిధంగా అంతరిక్షంలో ఉన్నటువంటి శాటిలైట్ సిస్టమ్ దీన్ని ఉపగ్రహ వ్యవస్థలు అని అంటాం. ఉపగ్రహ వ్యవస్థలు. దీని తర్వాత మనకు ఇండియన్ స్పేస్ టెక్నాలజీ, భారత అంతరిక్ష వ్యవస్థ, సో ముఖ్యంగా మనము ఈ టాపిక్స్ పైన ఫోకస్ చేయాలని. సో అంతరిక్షము, దీనికి సంబంధించినటువంటి ప్రాథమికమైనటువంటి అంశాలు చూడండి. సో అంతరిక్ష రంగము, దీనికి సంబంధించినటువంటి ప్రాథమికమైనటువంటి అంశాలు. ఈ ప్రాథమికమైనటువంటి అంశాల్లో మనం ఏం తెలుసుకుంటున్నాం? సో స్పేస్ అంటే ఏంటి, అంతరిక్షము అని అంటున్నాం. సో వీటితో పాటుగా కొన్ని టెర్మినాలజీస్ ఉన్నాయి. పేలోడ్స్ అని అంటారు, అదేవిధంగా రాకెట్, దీన్ని ఉపగ్రహ వాహక నౌక, సో రాకెట్ అని అంటాం, దీన్ని ఉపగ్రహ వాహక నౌక. అదేవిధంగా కక్షలు, దీన్ని మనం ఆర్బిట్ అని అంటాం. సో ఈ కక్ష అంటే ఏంటి, వాటి యొక్క రకాలు, కక్షలలో ఎన్ని రకాల కక్షలు అనేటివి ఉన్నాయి. వీటితో పాటుగా ఉపగ్రహాలు, అసలు శాటిలైట్స్ అంటే ఏంటి, వాటి యొక్క రకాలు, ఉపగ్రహాలు వాటి యొక్క రకాలు. అదేవిధంగా స్పేస్ షటిల్స్ అని అంటాం. ఈ స్పేస్ షటిల్స్ అంటే ఏంటి? సో ఇలాంటి వీటితో పాటుగా పెరీజీ, అపోజీ, సో ఇటువంటి టెర్మినాలజీస్ గురించి ఫస్ట్ మనము తెలుసుకోవాలి. అసలు అంతరిక్షం అంటే ఏంటి, పేలోడ్స్, రాకెట్స్. ఓకే, రాకెట్లో ముఖ్యంగా మనం భారత అంతరిక్ష వ్యవస్థ తీసుకుంటే మనం ఎటువంటి రాకెట్స్ ని తయారు చేశాము, ఎటువంటి రాకెట్స్ ని మనం ప్రయోగిస్తున్నాం, కక్షలు, వాటి యొక్క రకాలు, అదేవిధంగా ఉపగ్రహాలు, ఈ ఉపగ్రహాలను ఏ విధంగా మనం విభజించడం జరిగింది, వాటి యొక్క రకాలేంటి, అదేవిధంగా స్పేస్ షటిల్స్, పెరీజీ, అపోజీ అనేటువంటి ఈ బేసిక్ టెర్మినాలజీస్ ని ఫస్ట్ మనం తెలుసుకున్న తర్వాత, ఆ తర్వాత మనకు భారత అంతరిక్ష విజ్ఞానము. ఈ భారత అంతరిక్ష విజ్ఞానం అంటే ఈ అంతరిక్ష వ్యవస్థ యొక్క ఎవల్యూషన్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ ఇన్ ఇండియా అని అంటాం. భారత అంతరిక్ష వ్యవస్థ యొక్క పరిణామం అనేది ఏ విధంగా జరిగింది అంటే, మన భారతదేశం స్వాతంత్రాన్ని సాధించిన తర్వాత మన అంతరిక్ష వ్యవస్థ కోసం మనము ఒక ఇస్రో అనేటువంటి ఒక పరిశోధనా సంస్థను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే 1961లో మొదలైంది, 1969లో ఇస్రోను స్థాపించడం జరిగింది. ఆ తర్వాత ఇస్రో ఏ విధమైనటువంటి ఉపగ్రహ వ్యవస్థలను అభివృద్ధి చేసింది, ఏ విధమైనటువంటి రాకెట్లను తయారు చేయడం జరిగింది, ప్రస్తుతం ఏ విధమైనటువంటి సాటిలైట్ మిషన్స్ ని మనం ప్రయోగించడం అనేది జరుగుతోంది అనేటువంటి విషయాలన్నింటినీ కూడా మనము ఇక్కడ భారత అంతరిక్ష విజ్ఞానంలో వాటి యొక్క పరిణామ క్రమాన్ని ఒక క్రోనలాజికల్ ఆర్డర్ లో తెలుసుకోవడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత
భారతదేశ ఉపగ్రహ లేదా అంతరిక్ష వ్యవస్థలు అంటున్నాం. ఈ భారతదేశ ఉపగ్రహ లేదా అంతరిక్ష వ్యవస్థల్లో మనము ముఖ్యంగా 2 రకాల ఉపగ్రహ వ్యవస్థలను అభివృద్ధి చేయడం జరిగింది. ఒకటి ఇన్సాట్ సిస్టమ్ అని అంటున్నాము. అదే విధంగా ఐఆర్ఎస్ సిస్టమ్ అని అంటున్నాం. సో ఇన్సాట్ సిస్టమ్, ఐఆర్ఎస్ సిస్టమ్ అని అంటున్నాం. ఇక్కడ చూడండి, మాకు ఉపగ్రహ వ్యవస్థలు, భారత ఉపగ్రహ వ్యవస్థలు. ఈ భారత ఉపగ్రహ వ్యవస్థల్ని మనం ముఖ్యంగా ఇన్సాట్ వ్యవస్థ అని, అదే విధంగా ఐఆర్ఎస్ వ్యవస్థ, అదే విధంగా నేవిగేషన్ వ్యవస్థ, అదే విధంగా స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కోసం, అదే విధంగా అంటే అంతరిక్ష పరిశోధన కోసం. సో వీటి కోసం వివిధ రకాల ఉపగ్రహ వ్యవస్థలను అభివృద్ధి చేయడం అనేది జరిగింది. సో మనం ముఖ్యంగా ఇన్సాట్ వ్యవస్థ అనే దాన్ని తీసుకున్నాం అనుకోండి, ఇది సమాచార వ్యవస్థను పటిష్టపరచడానికి కోసం, సమాచార వ్యవస్థను పటిష్టపరచడానికి కోసము మనం ఇన్సాట్ వ్యవస్థను, ఇండియన్ నేషనల్ శాటిలైట్ సిస్టమ్ అని అంటారు. దీన్ని కమ్యూనికేషన్ వ్యవస్థ అని అంటున్నాం. అదే విధంగా ఐఆర్ఎస్ వ్యవస్థ, ఈ ఐఆర్ఎస్ ఉపగ్రహాలను భూ పరిశీలన కోసం ప్రయోగించడం జరిగింది. భూ పరిశీలన కోసం మనం ఇన్సాట్ వ్యవస్థలో ఏ విధమైనటువంటి ఉపగ్రహాలను ప్రయోగించాము, అదే విధంగా ఐఆర్ఎస్ వ్యవస్థలో భూ పరిశీలన కోసము, అర్త్ అబ్జర్వేషన్ కోసం ఏ విధమైనటువంటి ఉపగ్రహాలను మనం ప్రయోగించడం జరిగింది. ఆ విధంగా ఇన్సాట్, ఐఆర్ఎస్ వ్యవస్థలతో పాటుగా మనం నావిగేషన్ వ్యవస్థను అభివృద్ధి చేయడం జరిగింది. ఇక్కడ నావిగేషన్ వ్యవస్థ అంటే దిశానిర్దేశం కోసం ఉద్దేశించినటువంటిది. సో ఈ నావిగేషన్ సిస్టమ్ అనేది మనం ఇంతకు ముందు జిపిఎస్ సిస్టమ్, అమెరికాకు సంబంధించినటువంటి, ప్రస్తుతం కూడా మనం జిపిఎస్ సిస్టమ్ పైననే ఆధారపడుతున్నాం, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అని అంటున్నాం. కానీ మనకంటూ ఒక సపరేట్ నావిగేషన్ వ్యవస్థ అనేది అవసరము అని మనము ఐఆర్ఎన్ఎస్ఎస్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అని అంటున్నాం. సో వీటితో పాటుగా గగన్ అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి నావిగేషన్ వ్యవస్థను కూడా మనము డెవలప్ చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కోసం, అంటే అంతరిక్ష పరిశోధన కోసము ప్రత్యేకంగా కొన్ని రకాల కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది, కొన్ని రకాల మిషన్స్ ని చేపట్టడం జరిగింది. వీటినే మనము స్పేస్ మిషన్స్ అని అంటాం, స్పేస్ మిషన్స్ అని అంటున్నాం. సే ఫర్ ఎగ్జాంపుల్ చంద్రయాన్ ఉంది. ఈ చంద్రయాన్ మిషన్స్ లో చంద్రయాన్ 1, 2 ప్రయోగించాం. రీసెంట్ గా మనం చంద్రయాన్ 3 కూడా ప్రయోగించడం జరిగింది, సక్సెస్ఫుల్ గా లాంచ్ చేయడం అనేది జరిగింది. అంటే చంద్రుని యొక్క ఉపరితలం పైన పరిశోధన కోసము, చంద్రుని పైన ఏ విధమైనటువంటి ఖనిజాలు ఉన్నాయి, అక్కడ వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, నీటి జాడలు, అదే విధంగా చంద్రుని పైన అధ్యయనం కోసం మనము ముఖ్యంగా ఈ చంద్రయాన్ 1, 2, 3 అనేటువంటి ప్రయోగాలు చేయడం జరిగింది. వీటితో పాటుగా మంగళయాన్ అనేటువంటి ప్రయోగాన్ని కూడా చేయడం జరిగింది, మంగళయాన్. సో దీన్నే మనం మామ్ అని కూడా అంటున్నాం. మామ్ అంటే మార్స్ ఆర్బిటార్ మిషన్, మార్స్ ఆర్బిటార్ మిషన్ అంటాం. వీటితో పాటుగా ఆదిత్య L1 అనేటువంటి ప్రయోగాన్ని చేపట్టబోతున్నాం. వీటితో పాటుగా మనం ఆస్ట్రోసాట్ అనేటువంటి ప్రయోగాన్ని చేశాం. ఆస్ట్రోసాట్, ఆస్ట్రోనామికల్ శాటిలైట్, ఖగోళ పరిశోధన కోసం ఆస్ట్రోసాట్. అదే విధంగా మనం ఫ్యూచర్ లో గగన్ యాన్ అనేటువంటి ప్రయోగాన్ని చేపడుతున్నాం, గగన్ యాన్ అనేటువంటి ప్రయోగాన్ని. ఈ విధంగా అంతరిక్ష పరిశోధన కోసము ఇస్రో అనేక రకాలైనటువంటి ఉపగ్రహాలను ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఆ విధంగా మన ఉపగ్రహ వ్యవస్థను చాలా పటిష్టంగా మనం తయారు చేసుకోవడం జరిగింది. ఇన్సాట్ వ్యవస్థ, ఐఆర్ఎస్ వ్యవస్థలతో పాటుగా నావిగేషన్ వ్యవస్థ దిశానిర్దేశం కోసము, అదే విధంగా స్పేస్ ఎక్స్ప్లోరేషన్, అంతరిక్ష పరిశోధన కోసం, అంతరిక్ష అధ్యయనాల కోసం మనము వివిధ రకాల మిషన్స్ ని చేపట్టడం అనేది జరిగింది. సో ఇదే విధంగా ఇక అంతరిక్ష వాహక నౌకలు అని అంటున్నాం. ఈ అంతరిక్ష వాహక నౌకలు తీసుకుంటే మనము ఈ అంతరిక్ష వాహక నౌకలు, అంతరిక్ష
వాహక నౌకలు. సో వీటినే మనము రాకెట్స్ అని అంటున్నాం. అంటే మనం తయారు చేసినటువంటి ఉపగ్రహాలను కక్షలలోకి ప్రవేశపెట్టడానికి కోసం ఉపయోగించేటువంటి వాహనాలు. వీటినే మనం వాహక నౌకలు లేదా రాకెట్స్ అని అంటున్నాం. సో ఇస్రో మనకు ముఖ్యంగా వివిధ రకాలైనటువంటి రాకెట్స్ ని తయారు చేయడం జరిగింది. అవి ఎస్ఎల్వి, ఏఎస్ఎల్వి అనేటువంటి రాకెట్స్ ని. వీటిని హిస్టారికల్ లాంచెస్ అని అంటారు. హిస్టారికల్ లాంచెస్ అంటే వీటిని మనము ప్రయోగాత్మకంగా ఎక్స్పెరిమెంటల్ గా దాన్ని తయారు చేయడం జరిగింది. ఆ తర్వాత పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి అనేటువంటి వాహక నౌకలను తయారు చేయడం జరిగింది. ఎస్ఎల్వి అంటే సాటిలైట్ లాంచ్ వెహికల్, ఏఎస్ఎల్వి అంటే ఆగ్మెంటెడ్ సాటిలైట్ లాంచ్ వెహికల్ అని అంటాం. అదేవిధంగా పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి పోలార్ సాటిలైట్ లాంచ్ వెహికల్, జియో స్టేషనరీ సాటిలైట్ లాంచ్ వెహికల్ అని. ప్రస్తుతానికి మనము ఈ పిఎస్ఎల్విని, జిఎస్ఎల్విని ప్రయోగించడం అనేది జరుగుతుంది. సో ఈ పిఎస్ఎల్వి అనేటువంటి రాకెట్ ని ముఖ్యంగా మనము ఐఆర్ఎస్ ఉపగ్రహాలను ప్రవేశపెట్టడానికి కోసం ఉపయోగిస్తున్నాం. జిఎస్ఎల్వి రాకెట్ ని మనం ఇన్సాట్ ఉపగ్రహాలను కక్షలలోకి ప్రవేశపెట్టడానికి కోసం ఉపయోగిస్తున్నాం. సో వీటితో పాటుగా ఇస్రో ఎస్ఎస్ఎల్వి అంటే స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్, స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్. అదేవిధంగా ఫ్యూచర్ లో ఎన్జిఎల్వి అంటే నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్. ఈ నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ అనేటువంటి రాకెట్స్ ను తయారు చేయడం జరుగుతుంది. వీటితో పాటుగా ఆర్ఎల్విటిడి అంటే పునర్వినియోగించగలిగినటువంటి వాహక నౌకలు, రీయూజబుల్ రాకెట్ లాంచ్ వెహికల్ టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్స్ అని అంటారు, ఆర్ఎల్విటిడి. వీటితో పాటుగా క్రయోజెనిక్ ఇంజన్ ఈ క్రయోజెనిక్ ఇంజన్. సో వీటితో పాటుగా లాక్స్ మీథేన్ ఇంజన్, సో అయాన్ రాకెట్స్. ఈ విధంగా అనేక రకాలైనటువంటి ఉపగ్రహ వాహక నౌకలను ఇస్రో అభివృద్ధి చేయడం అనేది జరుగుతుంది. అంటే మన ఈ భారత అంతరిక్ష వ్యవస్థలో భాగంగా అంతరిక్ష వాహక నౌకలు లేదా రాకెట్ల గురించి మనం పూర్తి డీటెయిల్ గా తెలుసుకోవడం జరుగుతుంది. అందులో ఎస్ఎల్వి, ఏఎస్ఎల్వి అనేటువంటి హిస్టారికల్ లాంచెస్ ప్రయోగాత్మకంగా మనము తయారు చేసినటువంటివి. అదే విధంగా పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి అని అంటున్నాం, పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్, జియో స్టేషనరీ శాటిలైట్ లాంచ్ వెహికల్. వీటిని మనము ఆచరణాత్మకంగా ఐఆర్ఎస్ ఉపగ్రహాలను, అదే విధంగా ఇన్సాట్ ఉపగ్రహాలను, కమ్యూనికేషన్ ఉపగ్రహాలను కక్షల్లో ప్రవేశపెట్టడానికి కోసం తయారు చేయడం జరిగింది. వీటితో పాటుగా స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్, చిన్న ఉపగ్రహాలన్నిటినీ కూడా ప్రవేశపెట్టడానికి కోసం ఎస్ఎస్ఎల్వి అనేటువంటి రాకెట్స్ ని డెవలప్ చేయడం జరిగింది. అదే విధంగా ఎన్జిఎల్వి నెక్స్ట్ జనరేషన్ రాకెట్ లాంచ్ వెహికల్. సో అది వీటితో పాటుగా ఆర్ఎల్విటిడి అని అంటున్నాం, పునర్వినియోగించగలిగినటువంటి రాకెట్స్ ని అభివృద్ధి చేయడం జరుగుతుంది. వీటితో పాటుగా జిఎస్ఎల్వి MK3, అందులో క్రయోజెనిక్ ఇంజన్ ని ఉపయోగించడం జరిగింది, లాక్స్ మీథేన్ ఇంజన్, అయాన్ రాకెట్స్ అని. ఇలా అనేక రకాలైనటువంటి రాకెట్స్ ని కూడా మనం తయారు చేయడం జరుగుతుంది. సో వీటితో పాటుగా మనము ఇతర దేశాల అంతరిక్ష ప్రయోగాలు ఏవైతే ఉన్నాయి, సే ఫర్ ఎగ్జాంపుల్ నాసా ఉంది, అమెరికాకు చెందినటువంటి నాసా కానీ, అదేవిధంగా రష్యాకు చెందినటువంటి రాస్ కాస్మాస్ అని అంటున్నాం, అదేవిధంగా చైనాకు సంబంధించినటువంటి స్పేస్ ఏజెన్సీ కానీ, అదేవిధంగా జపాన్కి సంబంధించినటువంటి జాక్సా లేదా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ESA అని అంటాం. సో అంటే ఈ వివిధ దేశాలకు చెందినటువంటి అంతరిక్ష ప్రయోగాలు ఏవైతే ఉన్నాయో, స్పేస్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో, వాటి యొక్క కంపారిజన్, వీటన్నింటి గురించి మనము ఈ స్పేస్ టెక్నాలజీ అనేటువంటి టాపిక్ లో తెలుసుకోవాల్సి ఉంటుంది. బేసికల్ గా ఈ అంతరిక్ష సాంకేతిక రంగంలో భారతదేశంలో ఈ అంతరిక్ష వ్యవస్థ అనేది ఏ విధంగా అభివృద్ధి చెందింది, వాటి పరిణామ క్రమం దగ్గర నుంచి మొదలుకొని
ప్రస్తుతం ఇస్రో ఏ విధమైనటువంటి ఉపగ్రహాలను ప్రయోగిస్తూ ఉంది, వాటి యొక్క ఉద్దేశాలేంటి, వాటి యొక్క లక్ష్యాలేంటి, అదే విధంగా మనము ఏ విధమైనటువంటి స్పేస్ మిషన్స్ ని చేపడుతున్నాము అనేటువంటి విషయాలన్నింటినీ కూడా మనము ఈ స్పేస్ టెక్నాలజీ అనేటువంటి టాపిక్స్ లో డీటెయిల్ గా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఈ అంతరిక్ష రంగంలో భారత అంతరిక్ష వ్యవస్థలోకి వెళ్ళేదానికంటే ముందుగా స్పేస్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కొన్ని బేసిక్ టర్మినాలజీస్ అని చెప్పాము. ఆ బేసిక్ టర్మినాలజీస్ గురించి ఫస్ట్ మనం తెలుసుకోవాల్సి ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అంతరిక్షము అని అంటున్నాం. ఈ అంతరిక్షం అంటే ఏంటి? దీన్నే మనము స్పేస్ అని అంటున్నాం. స్పేస్, అంతరిక్షం అని అంటున్నాం. సపోజ్ మనము భూగ్రహాన్ని తీసుకున్నాం అనుకోండి. ఈ భూగ్రహాన్ని తీసుకుంటే ఇది భూగ్రహం అనుకుందాం, భూమి. మాకు స్పేస్ లో రెండు రకాలు ఉంటాయండి. ఒకటి ఇన్నర్ స్పేస్, మరొకటి ఔటర్ స్పేస్ అని అంటున్నాం. సో ఈ భూగ్రహాన్ని తీసుకుంటే ఇందులో ఇన్నర్ స్పేస్, అదేవిధంగా ఔటర్ స్పేస్. సో బేసికల్ గా ఈ ఇన్నర్ స్పేస్ తీసుకున్నాం అనుకోండి, భూమి లోపల, భూమి అనేకమైనటువంటి పొరలతో ఏర్పడి ఉంటుంది. ఆ పొరలు తీసుకుంటే మనకు క్రస్ట్, మ్యాంటిల్ అండ్ కోర్. ఓకే, క్రస్ట్, మ్యాంటిల్ మరి కోర్ అనేటువంటి మూడు రకాల పొరలు ఉంటాయి. సో దీన్ని మనం ఇన్నర్ స్పేస్ అని అంటున్నాం. దీని గురించి మనము ఎన్విరాన్మెంట్ టాపిక్ లో తెలుసుకున్నాము, డీటెయిల్ గా తెలుసుకున్నాం. ఇక్కడ ఔటర్ స్పేస్ అంటున్నాం. ఔటర్ స్పేస్ అంటే ఏంటంటే భూమికి అత్యంత దూరంలో విస్తరించి ఉన్నటువంటి శూన్య ప్రదేశం. భూమికి అత్యంత దూరంలో, అనంత దూరంలో విస్తరించి ఉన్నటువంటి శూన్య ప్రదేశాన్ని మనం ఏమంటున్నామంటే ఔటర్ స్పేస్ అని అంటున్నాం. సో ఒకసారి మనము ఈ భూ వాతావరణాన్ని పరిశీలించాం అనుకోండి. ఇక్కడ వాతావరణం అని అంటున్నాం. వాతావరణం అంటే ఏంటి? అట్మాస్ఫియర్. అట్మాస్ఫియర్. సో ఇక్కడ వాతావరణము అంటే భూమి పైన విస్తరించి ఉన్నటువంటి వాయువుల మిశ్రమం. వాయువుల మిశ్రమం. సో దీన్నే మనం ఏమంటున్నాం? వాతావరణం అని అంటున్నాం. సో ఈ వాతావరణాన్ని మనం వివిధ పొరలుగా విభజించడం జరిగింది. సో వాతావరణాన్ని వివిధ పొరలుగా విభజించడం అనేది జరిగింది. సో ముఖ్యంగా ఈ వాతావరణాన్ని మనము 4 పొరలుగా విభజించడం జరిగింది. ఒకటి ట్రోపో ఆవరణం, ట్రోపో ఆవరణం, స్ట్రాటో ఆవరణం, స్ట్రాటో ఆవరణం, అదేవిధంగా మీసో ఆవరణం, మీసో ఆవరణం, నెక్స్ట్ ఎక్సో ఆవరణం. ఎక్సో ఆవరణం. ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, మీసోస్పియర్ అండ్ ఎగ్జోస్పియర్. సో ఇక్కడ మీసోస్పియర్ ఉంది కదా, ఈ మీసోస్పియర్ ని మనము థర్మోస్పియర్, థర్మో ఆవరణము, అదేవిధంగా ఐనోస్పియర్, ఐనో ఆవరణం ఇలా డివైడ్ చేయడం జరిగింది. సో ట్రోపో ఆవరణము, స్ట్రాటో ఆవరణము, మీసో ఆవరణము, ఎగ్జో ఆవరణం. ఈ ఎగ్జో ఆవరణం ఏదైతే ఉందో దీన్నే మనము బాహ్య ఆవరణం అని కూడా అంటున్నాం. దీన్నే అంతరిక్షం అని అంటున్నాం. అంతరిక్షం అని అంటున్నాం. సో ఒకసారి మీరు ఈ భూమి పైన ఉన్నటువంటి పొరలను పరిశీలించారనుకోండి, చూడండి ఈ భూమి పైన ఉన్నటువంటి పొరలు. సో వీటి గురించి మనం డీటెయిల్ గా ఎన్విరాన్మెంట్ లో వస్తుంది మనకు. ఓకే, అక్కడ కూడా డీటెయిల్ గా తెలుసుకుందాం. జస్ట్ ఒకసారి బ్రీఫ్ అండర్స్టాండింగ్ కోసం. ట్రోపోస్పియర్ అంటున్నాం. ఇది ట్రోపో ఆవరణం. ఇది భూమి భూ ఉపరితలం. ఈ భూ ఉపరితలం నుంచి 16 నుంచి 18 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నటువంటి ఈ వాతావరణ పొరను ఏమంటాము? ట్రోపో ఆవరణం అని అంటారు. అనేక వాయువుల మిశ్రమాన్ని కలిగి ఉంటుంది. ఈ స్ట్రాటో ఆవరణం అనేది ఆ తర్వాత మనకు ఒక 50 నుంచి 55 కిలోమీటర్ల వరకు
విస్తరించి ఉంటుంది. దీన్ని మనం స్ట్రాటో ఆవరణం అంటున్నాం. మీసో ఆవరణం అనేది అప్ టు 80 కిలోమీటర్స్, సో దాదాపుగా 80 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది. దీన్ని మనం ఏమంటామంటే మీసోస్పియర్ అని అంటారు. ఆ మీసోస్పియర్ లోనే ఇక్కడ మనకు థర్మో ఆవరణము, ఐనో ఆవరణం ఉంటాయి. దాదాపుగా 540 నుంచి 600 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది. దీని తర్వాత ఉన్నటువంటి ఈ వాతావరణ పొరనే మనం ఏమంటామంటే బాహ్య ఆవరణం అని అంటారు. బాహ్య ఆవరణం అని అంటారు. దీనినే అంతరిక్షము, స్పేస్ అని అంటున్నాం. అంతరిక్షము, స్పేస్ అని అంటున్నాం. సో బేసికల్ గా ఇక్కడ అంతరిక్షంలో తీసుకుంటే ఇక్కడ మనకు పీడనం అనేది చాలా తక్కువగా ఉంటుంది, లో ప్రెజర్ అనేది ఉంటుంది. అదే విధంగా ఇక్కడ మనకు శూన్య ప్రదేశంగా ఉంటుంది. పదార్థాలు అనేది ఎక్కువగా ఏమి ఉండవు. ఎక్స్ట్రీమ్ క్లైమాటిక్ కండిషన్స్ అనేటివి ఉంటాయి. దీన్నే మనం ఏమంటామంటే అంతరిక్షము, స్పేస్ అని అంటారు. సింపుల్ గా చెప్పాలంటే మన భూగ్రహాన్ని తీసుకుంటే భూగ్రహంలో ఉన్నటువంటి స్పేస్ ని మనము 2 టైప్స్ గా డివైడ్ చేసుకోవడం జరిగింది. ఒకటి ఇన్నర్ స్పేస్ అని అంటాము, ఇంకోటి అవుటర్ స్పేస్ అని అంటున్నాం. ఆ ఇన్నర్ స్పేస్ లో మనకు భూమి లోపల అనేకమైనటువంటి పొరలు ఉంటాయి. క్రస్ట్, మ్యాంటిల్, కోర్ అనేటువంటి వీటి గురించి తర్వాత మనం డీటెయిల్ గా తెలుసుకుందాం. ఆ తర్వాత ఇక భూ ఉపరితలం పైన ఉన్నటువంటి వాతావరణం ఉంది కదా, అంటే ఈ వాయువుల మిశ్రమం. ఈ వాతావరణాన్ని వివిధ పొరలుగా డివైడ్ చేయడం జరిగింది. ట్రోపో ఆవరణము, స్ట్రాటో ఆవరణము, మీసో ఆవరణము. మీసో ఆవరణంలోనే మనము థర్మో ఆవరణము, ఐనో ఆవరణం అని అంటున్నాము. ఆ తర్వాత మనకు థర్మో ఆవరణం దాటిన తర్వాత ఇక్కడ ఎగ్జోస్పియర్ అని అంటున్నాము. దీన్నే బాహ్య ఆవరణం అని అంటున్నాం. సో అంటే భూపరితలం నుంచి అనంత దూరం విస్తరించి ఉన్నటువంటి ఖాళీ ప్రదేశం, శూన్య ప్రదేశాన్ని మనము అంతరిక్షము అని అంటున్నాము, స్పేస్ అని అంటున్నాం అనమాట. సో ఈ స్పేస్ దీన్నే మనము అంతరిక్షం అని అంటున్నాం. ఈ స్పేస్ లోకి అక్కడ ఎక్స్ట్రీమ్ క్లైమాటిక్ కండిషన్స్ ఉన్నాయి, విపరీతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి వాటిలోకి మనము కొన్ని రకాల ఉపగ్రహాలను, అంటే మానవ తయారు చేసినటువంటి వస్తువులను అక్కడికి పంపించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల గురించి, సౌర కుటుంబం గురించి, వాటి గురించి మనం అధ్యయనం చేయడం అనేది జరుగుతుంది. సో ఈ విధమైనటువంటి అధ్యయనాన్ని మనం స్పేస్ టెక్నాలజీ అని అంటున్నాం. అంటే ఈ అంతరిక్ష పరిశోధన కోసము వివిధ రకాల సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం అనేది జరుగుతోంది. సో బేసికల్ గా మనము ఈ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కోసము ఏ విధమైనటువంటి ప్రయోగాలు చేయడం జరుగుతోంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కోసం మనము టెలిస్కోప్స్ అంటున్నాం. టెలిస్కోప్ అంటే ఖగోళదర్శిని అని అంటారు. ఈ ఖగోళదర్శిని ఉపయోగించి, అంటే భూ ఉపరితలం నుంచే అత్యంత దూరంలో ఉన్నటువంటి సౌరగుండంలో ఉన్నటువంటి వస్తువులను పరిశోధించడం జరుగుతోంది. దీన్నే మనం ఏమంటున్నామంటే ఆస్ట్రోనమీ. అంటే ఈ టెలిస్కోప్ ఖగోళదర్శిని ద్వారా సౌర కుటుంబంలో ఉన్నటువంటి పదార్థాలను లేదా వస్తువులను మనము పరిశీలించడం జరుగుతుంది. రెండవ రకం ఏంటంటే మనం తయారు చేసినటువంటి వివిధ రకాలైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ని, ఉపగ్రహాలను, శాటిలైట్స్ ని మనం అంతరిక్షంలోకి ప్రవేశపెట్టి అక్కడ పరిశోధన చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా 2 పద్ధతుల ద్వారా మనము అంతరిక్ష ప్రయోగాలు అనేటివి చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ వ్యోమగాములు అని అంటున్నాం. వ్యోమగాములు, వ్యోమగాములు. సో వీరినే మనం ఏమంటున్నామంటే ఆస్ట్రోనాట్స్ అని అంటాం. అంటే అంతరిక్షంలోకి ప్రయాణించేటువంటి శాస్త్రవేత్తలు లేదా వ్యక్తులను వ్యోమగాములు అని అంటారు, ఆస్ట్రోనాట్స్ అని అంటారు. మనము వివిధ దేశాలలో ఈ ఆస్ట్రోనాట్స్ ని, అంతరిక్ష వ్యోమగాములను వివిధ పేర్లతో పిలవడం జరుగుతుంది. సో ఇది జస్ట్ మనకు ఒక అండర్స్టాండింగ్ కోసం గుర్తుపెట్టుకోవాలండి. చూడండి, ఇక్కడ రష్యా దేశంలో అంతరిక్ష వ్యోమగాములను కాస్మోనాట్స్ అని అంటారు. చైనా దేశంలో ఉన్నటువంటి వ్యోమగాములను టైకోనాట్స్ అని అంటారు. అమెరికా, ఇంగ్లాండ్ లో ఉన్నటువంటి వ్యోమగాములను ఆస్ట్రోనాట్స్ అని అంటారు. అదే విధంగా భారతదేశం నుంచి వెళ్ళేటువంటి వ్యోమగాములను ఆస్ట్రోనాట్స్ లేదా వ్యోమనాట్స్ అని కూడా అంటారు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ నుంచి వెళ్ళేటువంటి వ్యోమగాములను యూరోనాట్స్ అని అంటారు. సో సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అంతరిక్షంలోకి ప్రయాణించేటువంటి వ్యక్తులను అంతరిక్ష వ్యోమగాములు అని అంటారు. ఈ అంతరిక్ష వ్యోమగాములను వివిధ దేశాల్లో వివిధ పేర్లతో పిలవడం జరుగుతుంది. దిస్ ఇస్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్. రష్యా వ్యోమగాములను కాస్మోనాట్స్ అని అంటారు. చైనా వ్యోమగాములను టైకోనాట్స్ అంటాము. అమెరికా, ఇంగ్లాండ్ కు సంబంధించినటువంటి వ్యోమగాములను ఆస్ట్రోనాట్స్ అని అంటారు.
భారతదేశానికి చెందినటువంటి వ్యోమగాములను ఆస్ట్రోనాట్స్ లేదా వ్యోమనాట్స్ అని అంటారు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించినటువంటి వ్యోమగాములను యూరోనాట్స్ అని అంటారు. సో ఇది ఒక అండర్స్టాండింగ్ కోసం మీరు గుర్తుపెట్టుకోవాలండి. అంతరిక్ష పరిశోధన కోసం మనము 2 రకాల ప్రయోగాలు చేయడం జరుగుతుంది. ఒకటి భూ ఉపరితలం నుంచే ఖగోళదర్శిని ద్వారా, టెలిస్కోప్స్ ద్వారా సౌర కుటుంబంలో ఉన్నటువంటి సెలెస్టియల్ బాడీస్ ని అబ్జర్వ్ చేయడం అనేది జరుగుతుంది. రెండవది మనం తయారు చేసినటువంటి ఉపగ్రహాలు, శాటిలైట్స్ కానీ లేదా స్పేస్ షటిల్స్ కానీ, స్పేస్ క్రాఫ్ట్స్ కక్షల్లోకి ప్రవేశపెట్టి లేదా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టి అంతరిక్ష పరిశోధన చేయడం అనేది జరుగుతుంది బేసికల్ గా. సో ఇక్కడ ఇంకొక పాయింట్, రైట్. సో నెక్స్ట్ రాకెట్ అంటున్నాం. సో రాకెట్ దీన్ని ఉపగ్రహ వాహక నౌక అని అంటున్నాం. ఉపగ్రహ వాహక నౌక అని అంటున్నాం. అసలు ఈ రాకెట్ అంటే ఏంటి? మనం తయారు చేసేటువంటి ఉపగ్రహాలు ఉన్నాయి, శాటిలైట్స్. ఈ శాటిలైట్స్ ని మోసుకు వెళ్ళేటువంటి వెహికల్ ని, శాటిలైట్ ని మోసుకు వెళ్ళేటువంటి వెహికల్, సో దీన్నే మనం ఏమంటున్నామంటే రాకెట్ అని అంటున్నాం, ఉపగ్రహ వాహక నౌక అని అంటున్నాం. మనం తయారు చేసినటువంటి ఉపగ్రహాలను తీసుకువెళ్ళేటువంటి వాహనాన్ని ఉపగ్రహ వాహక నౌక అని అంటారు. బేసికల్ గా ఈ ఉపగ్రహ వాహక నౌక యొక్క ప్రయోగం అనేది, సో న్యూటన్స్ యొక్క 3వ గమన నియమం పైన, న్యూటన్ 3వ గమన నియమంపై ఆధారపడి పనిచేస్తుంది. అంటే ఈ రాకెట్ ప్రయోగం అనేది ఇది ఇంపార్టెంట్, మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఇది ఇంపార్టెంట్. రాకెట్ ప్రయోగం అనేది న్యూటన్ యొక్క 3వ గమన నియమం పైన ఆధారపడి పనిచేస్తుంది. ఏంటి న్యూటన్ 3వ గమన నియమం అంటే? న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్ అంటున్నాం. ఎవ్రీ యాక్షన్ హ్యాస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అంటాం. సో చర్యకు ప్రతి చర్య అనేది విలోమానుపాతంలో ఉంటుంది. సో అంటే యాక్షన్, ఎవ్రీ యాక్షన్ హ్యాస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఇక్కడ మనకు రాకెట్ ప్రయోగం తీసుకున్నాం అనుకోండి. ఈ రాకెట్ ప్రయోగం తీసుకుంటే రాకెట్లో మనం ఇంధనాన్ని మండించడం అనేది జరుగుతుంది. రాకెట్లో ఇక్కడ ఇంధనాన్ని మండించడం జరుగుతుంది. సో ఆ ఇంధనాన్ని మండించినప్పుడు ఒక థ్రష్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ థ్రష్ అనేది రాకెట్ ని ఆపోజిట్ డైరెక్షన్ లో పుష్ చేయడం జరుగుతుంది. సో అంటే ఇంధనం ద్వారా వచ్చినటువంటి ఈ వాయువులు అనేటివి ఆపోజిట్ డైరెక్షన్ నుంచి మనకు ఈ వాయువులు ఇలా వస్తే ఇంధనాన్ని మండించినప్పుడు ఒక థ్రస్ట్ అనేది క్రియేట్ అయ్యి రాకెట్ ని పైకి నెట్టడం అనేది జరుగుతుంది. సో దీన్నే మనం చర్య ప్రతిచర్య అంటారు. ఇది న్యూటన్ యొక్క 3వ గమన నియమం పైన ఆధారపడి పనిచేస్తుంది. అంటే సింపుల్ గా మీరు ఎగ్జామ్ పాయింట్ లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రాకెట్ ప్రయోగం అనేది న్యూటన్ యొక్క 3వ గమన నియమం పైన ఆధారపడి పనిచేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలండి, పలాయన వేగం అని అంటున్నాం. దీన్ని ఎస్కేప్ వెలాసిటీ అని అంటున్నాం. ఎస్కేప్ వెలాసిటీ అని అంటున్నాం. సో బేసికల్ గా మనము ఒక రాకెట్ ని ప్రయోగించాం అనుకోండి. మనం రాకెట్ ని భూపరితలం పై నుంచి ప్రయోగిస్తున్నాం. అంటే భూమికి ఆకర్షణ శక్తి అనేది ఉంది. దాన్ని భూమి ఆకర్షణ శక్తి, గ్రావిటేషనల్ ఫోర్స్ అని అంటారు. ఎప్పటికైనా భూమి అనేది ఈ ఆకర్షణ శక్తి ద్వారా ఏదైనా ఒక వస్తువును తన వైపుకు లాగడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దీన్ని ఏమంటున్నాం? భూమి ఆకర్షణ శక్తి, గ్రావిటేషనల్ ఫోర్స్ అని అంటున్నాం. మనం రాకెట్ ని ఆపోజిట్ డైరెక్షన్ లో పంపిస్తున్నాము అంటే ఈ భూమి ఆకర్షణ శక్తిని అధిగమించి రాకెట్ అనేది ప్రయోగం జరుగుతుంది. అవునా? అంటే ఈ పలాయన వేగం ఏంటి అంటే భూమి ఆకర్షణ శక్తిని అధిగమించి, చూడండి, భూమి ఆకర్షణ శక్తిని అధిగమించి కక్షలోకి చేరడానికి రాకెట్లకు అవసరమయ్యేటువంటి వేగాన్ని ఏమంటున్నాము? పలాయన వేగము అని అంటున్నాం. పలాయన వేగము అని అంటున్నాం. అంటే ఇక్కడ భూపరితలం పై నుంచి మనం రాకెట్ ని ప్రయోగించామండి. ఇక్కడ భూమి రాకెట్ ని తన వైపుకు లాగుతుంది. ఆ భూమి ఆకర్షణ శక్తిని మించి మనం వేగాన్ని ప్రయోగించినప్పుడు మాత్రమే రాకెట్ కక్షలోకి చేరగలుగుతుంది. అంటే ఇలా రాకెట్ ప్రయోగానికి ఈ భూమి ఆకర్షణ శక్తిని అధిగమించడానికి కావలసినటువంటి ఆ వేగాన్ని ఏమంటారు?
పలాయన వేగము ఎస్కేప్ వెలాసిటీ అని అంటారు. ఎస్కేప్ వెలాసిటీ అని అంటారు. అంటే భూమి ఆకర్షణ శక్తిని అధిగమించి కక్షలలోకి కక్షల్లోకి ప్రవేశించడానికి రాకెట్ కు అవసరమయ్యేటువంటి శక్తిని ఏమంటారు? పలాయన వేగం అంటారు. ఎస్కేప్ వెలాసిటీ అంటారు. దీని విలువ మీరు గుర్తుపెట్టుకోవాలండి. 11.2 కిలోమీటర్స్ పర్ సెకండ్. ఒక సెకండ్ కు 11.2 కిలోమీటర్స్ వేగంతో వెళ్ళగలిగితేనే అది భూమి ఆకర్షణ శక్తిని అధిగమించి తన కక్షల్లోకి చేరుతుంది.